నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం అయితే ములుగు రోడ్ లో ఉన్నటువంటి సబ్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ విద్యుత్ కార్మికులు అయితే ధర్నా అయితే చేయడం జరుగుతుంది. దాదాపుగా 6 రోజుల పాటు అయితే ధర్నా చేశారు వీళ్ళు. సో అసలు ఏంటి వీళ్ళ డిమాండ్స్ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మా రాష్ట్ర జేఏసీ ఏర్పాటు జరిగి దాదాపుగా సంవత్సరంగా వస్తుంది. మేము ఈ సమస్యలో 30 సంవత్సరాల నుండి ఈ విద్యుత్ సమస్యలో ఆర్టిజన్లుగా పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం మమ్మల్ని ఆర్టిజన్లుగా గుర్తించినప్పటికీ మాకు ఎలాంటి ఓఎన్ఎం స్టాఫ్ తోటి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మాకు వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్ మాకు రావడం లేదు. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే విద్యార్హతతో కూడినటువంటి కన్వర్షన్ చేసి ఏపీఎస్పీ రూల్స్ తో పాటు మాకు అమలు చేయాలని, అదే విధంగా మా యొక్క తోటి మిత్రులు చాలా మంది ఈ సమస్యలో యాక్సిడెంట్ల రూపంలో గాని అనారోగ్య రీతిగా పని భారం ఒత్తిడితోటి చాలా మంది జరిగిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి. అదే విధంగా వారికి చనిపోయిన పిల్లలకు ఎలాంటి ప్రొవిజన్ లేకుండా 4th గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్హతలతో బీటెక్ డిగ్రీలు ఉన్నప్పటికీ. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క గత ప్రభుత్వము ఈ యొక్క ఆర్టిజన్లకు అన్యాయం చేసింది. ఈ విద్యుత్ సమస్యలో ఈ యొక్క రాష్ట్రానికి వెలుగునిస్తున్నటువంటి కార్మికుల కుటుంబాల లోపల వాళ్లకు వెలుగురేగలు నింపకుండా చీకట్లను ఉంచింది. అందువల్ల మేము మా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినట్లయితే, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఈ యొక్క విద్యుత్ సమస్యలో ఉన్నటువంటి విద్యుత్ కార్మికులను ఆర్టిజన్లను పర్మనెంట్ చేసి వారిని తప్పకుండా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ మాత్రం ఇప్పటి వరకు దాదాపు దపదపాలుగా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వము దపదపాలుగా ఈ యొక్క ధర్నాలు గాని నిరసనలు గాని చేసినప్పటికీ కనీసం మమ్మల్ని గుర్తించకపోవడంతో ఈ రోజు సమ్మె 6వ రోజుకు చేరింది. ఈ సమ్మె చూసి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వము గుర్తించి మా యొక్క రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని పిలిచి చర్చల ద్వారా మా న్యాయమైనటువంటి సమస్య ఏదైతే విద్యార్హతతో కూడినటువంటి కన్వర్షన్ తో పాటు ఏపీఎస్బీ రూల్స్ అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒకవేళ ఇంకా పిలువనప్పటికీ, ఒకవేళ మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం పిలువని ఎడల ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అంధకారంలో చేయడానికి మా విద్యుత్ కార్మికులు ఈ విద్యుత్ సమస్యలో మేము ప్రాణానికి అతి ప్రమాదకరమైనటువంటి విద్యుత్ సమస్యలో పనిచేస్తున్నాము. మరణానికి భయపడకుండా ఆ మరణానికే భయపడినటువంటి విద్యుత్ కార్మికులము రేపు దేనికైనా సిద్ధమై ఖచ్చితంగా అవసరం అనుకుంటే కుటుంబాలతో సహా సమ్మెలో కూర్చొని తప్పకుండా ఏపీఎస్పీ రూల్స్ సాధించేంత వరకు ఈ టెండర్ వీడేది అనేటువంటి విషయాన్ని 30,000 మంది కార్మికులు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఎలా జరుగుతుందండి ధర్నా? మరి ఇప్పటికి 6 రోజులు అయింది. ఏమైనా రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 కంపెనీలు ఏవైతే 2 డిస్కంలు, ట్రాన్స్కో, జెన్కో 4 కూడా 100కు 100% కూడా కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం జరుగుతోంది. అయితే కార్మికులందరూ కూడా ఎంత నిబద్ధతగా వచ్చి సమ్మెలో పాల్గొంటున్నా కూడా ఇప్పటి వరకు యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు మేము సమ్మె చేస్తే వాళ్ళు పవర్ చేసి వాళ్ళని చర్చలకు పిలుస్తా ఉన్నారు. అంటే మేము మా జేఏసీ అయితే టీవీఐ జేఏసీ ఆర్టిజన్లకు సంబంధించి అన్మ్యాన్డ్ కార్మికులకు సంబంధించి ఏదైతే జేఏసీ తరఫున మేము సమ్మె చేస్తా ఉంటే వాళ్ళు చర్చలకు పిలిచేదేమో పవర్ ఇంజనీర్స్ పిలుచుకుంటున్నారు, పవర్ జేఏసీని పిలుస్తా ఉన్నారు. మేము అడిగేది ఒకరైతే చేసేది ఒకరైతే వాళ్ళని పిలుచుకుంటే లాభం వస్తుంది. కాబట్టి మేమేంటంటే మాకు చనిపోయిన కార్మికుడు న్యాయం జరగట్లేదు, రిటైర్మెంట్ అయ్యే కార్మికుడు న్యాయం జరగట్లేదు. ఈ సంస్థలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికులకు మేము ఎటువంటి శాలరీ బెనిఫిట్స్ అడగకుండా సంస్థలో ఉన్న రూల్స్ అడుగుతా ఉంటే పట్టించుకోకుండా ఉండే యాజమాన్యానికి మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ వాళ్ళు పాదయాత్రలు చేసేటప్పుడు మా దగ్గరికి వచ్చి సబ్ స్టేషన్లకు వచ్చి మీకు పూర్తి స్థాయిలో రెగ్యులర్ కాలేదు, కేసీఆర్ గారు మీకు నయవంచన చేసిండు అని చెప్పి వాళ్ళు పలుకుతూ మీకు మా ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో మిమ్మల్ని పర్మనెంట్ ఏదైతే విద్యార్హతతో కూడిన కన్వర్షన్ ఇప్పిస్తామని చెప్పి ఈ రోజు అసలు ఆర్టిజన్ అంటే ఎవరు, అన్మ్యాన్ అంటే ఎవరు అంటున్నాడు. వాస్తవానికి ఆర్టిజన్ అనే పదానికి అర్థం ఏంటంటే కళాకారుడు. మేము ఇలా టవర్లెక్కి పనిచేస్తాం, పోల్లెక్కి పనిచేస్తాం. ఇలా మేము పోల్లెక్కి టవర్లెక్కి పాటలు పాడుతున్నామా, డ్యాన్స్ చేస్తున్నామా, ఆ పదం ఏంటని కూడా మేము అడుగుతున్నాం. ఆర్టిజన్ అనే పదం ఏంటి? మేము పనిచేసేది కరెంటు పని చేసేవాడిని కళాకారుడు అని పేరు పెట్టడం ఏంటి? అంటే వీటన్నిటికి కూడా మేము ఇప్పటికీ విడుదల వారిగా సంవత్సరం కాలం నుంచి ఏదైతే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసి ధర్నాలు చేసినాం, అన్ని చేసినాం. విధి లేక వాస్తవానికి సమ్మె చేయాలని మాకు ఎక్కడ కూడా లేదు. కానీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించకపోయేసరికి తప్పని పరిస్థితుల్లో మేము సమ్మెలోకి రావడం జరిగింది. ఒకవేళ కనుక ఇప్పటికీ కనుక రెస్పాండ్ కాకపోతే సమ్మెలో ఈ కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మా కార్యాచరణను కూడా ఇంకా ఉధృతం చేసి ముందు తీసుకెళ్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.
ఇప్పటి వరకు మీకు హైయర్ అథారిటీ నుంచి ఏమైనా ఫోన్స్ రావడం కానీ ఎవరైనా రావడం కానీ ఇట్లాంటి ఎటువంటి చర్చలకు పిలవలేదండి. లేబర్ కమిషనర్ గారే ఇవాళ పిలిచారంటున్నారు. కానీ లేబర్ కమిషనర్ గారు కూడా పూర్తి స్థాయిలో సీఎండీలను పిలుచుకొని చర్చ చేయాలి. ఇలా నువ్వు లేబర్ కమిషనర్ పిలిచి మమ్మల్ని మాతో మాట్లాడితే వచ్చే లాభం ఏంటి? పక్కపండి యాజమాన్యం ఉండాలి, ఇటుపక్క ఎవరైతే జేఏసీ ఉండాలి, మధ్యలో మీరు కూర్చోవాలి. మీరు కూర్చొని వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ తోటి మీకు ఏం కావాలి, ఏం అడుగుతున్నారు, మీరు ఏం చేస్తారు అని ఆ రకమైన చర్చలు ఉంటే బాగుంటుంది. కానీ ఏదో టైం పాస్ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదో మేము తుతు మంత్రంగా చర్చలు చేయండి అని చెప్పి ఇలా వాళ్ళను చర్చలకు పిలుస్తా ఉన్నారు. కాబట్టి మేము అంటే సీఎండీల ద్వారానే చర్చలు జరుగుతుంది, మా పరిష్కారం అవుతాయి. సీఎండీలు ఏం చెప్తున్నారో దాన్ని ప్రభుత్వం కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మా సీఎండీ గారు వరుణ్ రెడ్డి గారు కూడా, మా ట్రాన్స్కో సీఎండీ గారు కూడా, వాళ్ళందరూ కూడా కార్మికులందరూ కూడా ఆవేదనతో ఉన్నారు. వాళ్ళకు చేయాలని చెప్పి ప్రపోజల్స్ ఇచ్చినా కూడా డిప్యూటీ సీఎం గారు నియంతృత్వంతో నిరంకుశత్వం ఇలా మాకు ఎటువంటి కూడా బెనిఫిట్స్ రాకుండా వాళ్ళే అడ్డుపడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వమే ముందుకు రావాలి, సీఎండీలను కూర్చోబెట్టాలి, చర్చలు చేయాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇప్పటికి కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అంటున్నారు. సో ఇంకా ఎన్ని రోజుల పాటు మీరు ఈ దీక్ష నిర్వహిస్తారు మీకు ఒక న్యాయం జరగకుంటే? ప్రభుత్వం దిగొచ్చే వరకు మేము దశల వారీగా తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఉంటది. మొన్న హనుమకొండలో నక్కలగుట్ట వద్ద మేము ధర్నా నిర్వహించినాం. వేలాది మంది కార్మికులు వచ్చారు. తెలంగాణ ఉద్యమం తర్వాత అత్యంత ఎక్కువ మంది ధర్నాకు పార్టిసిపేట్ అయిన సందర్భం అది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ఉద్యమాన్ని మైమరిపించే విధంగా అటువంటి ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా విద్యుత్ కార్మికులు, ఆర్టిజన్, అన్మ్యాన్డ్ కార్మికులు చూపిస్తారని కూడా మీకు తెలియజేస్తూ త్వరగానే వెంటనే చర్చలకు పిలవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంతమంది కార్మికులు ఇక్కడ పాల్గొన్నారు? ఇక్కడ అంటే మొత్తం స్టేట్ వైడ్ గా మొత్తం కూడా 25,000 మంది పైచిలుకు కార్మికులు ఉన్నారు. ఇక్కడ వరంగల్లో ట్రాన్స్కో పరిధిలో 350 మంది కార్మికులు 100% ఇలా టెంట్ దగ్గర కూర్చొని మా ఆర్తనాదాలను, మా ఆకలి మంటలను కూడా ఇక్కడ మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కానీ ఈ యొక్క ఉద్యమం మాత్రం రానున్న రోజులలో ఇంకా పటిష్టంగా, ఇంకా ఉధృతంగా నిర్వహించి అవసరమైతే విద్యుత్ వ్యవస్థను స్తంభింపజేసే వరకు కూడా కార్మికులు ఖచ్చితంగా ముందుంటారని కూడా తెలియజేస్తా ఉన్నాం. సో మరి విన్నారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. దాదాపుగా ఇప్పటి వరకు 6 రోజుల నుంచి ఈ ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కేవలం సబ్ స్టేషన్ లో అంటే వాళ్ళ కార్మికులకు జరగాల్సిన న్యాయం మరియు అంతేకాకుండా వాళ్లకు రావాల్సిన ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి మాత్రమే మేము కోరుకుంటున్నాం అంటూ కూడా ఇక్కడ కార్మికులు అయితే చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 25,000 మంది వరకు కార్మికులు అయితే ప్రతిరోజు కూడా ధర్నా అయితే నిర్వహిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు మన వరంగల్లో అయితే 350 మంది దాదాపుగా వరకు కార్మికులు అయితే ధర్నాలో పాల్గొనడం అయితే జరుగుతుంది. న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం అంటూ కూడా ఇక్కడ విద్యుత్ కార్మికులు అయితే మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయిప్రియతో సంతోష్, NSR న్యూస్ వరంగల్.